హలో మ్యామ్, కొంతమంది నైటే చికెన్ కానీ మటన్ కానీ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో కుక్ చేస్తున్నారు. అది ఎంతవరకు హెల్త్కి మంచిది? జీరో. అస్సలు ఐ డోంట్ యాక్సెప్ట్. అసలు దీన్ని అలవే చేయకూడదు. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్స్లో రైడ్స్ అయినాయి అంటే దేనికోసం అయినాయి, ఇలాగ ఫ్రోజన్ చికెన్, ఫ్రోజన్ మటన్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దానికి ఫంగస్ ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మనకు తెలియదు. యాక్చువల్గా తీసి కాసేపు బయట పెట్టాక తెలుస్తుంది అనమాట. అండ్ దాని టేస్ట్ కూడా టేస్ట్లెస్గా అయిపోతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా ఫంక్షన్ అవుతుంది అంటే ఇట్స్ ఓకే. కానీ చాలామంది వారానికి సండే ఒకటే రోజు టైం ఉంటుంది కాబట్టి వారానికి సరిపడా నాన్ వెజ్, చికెన్లో ప్రోటీన్ ఉంటుందని, మటన్లో ఇంకా B12 ఏదో ఉంటుందని ఇన్ని రకాలుగా ఆలోచించి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ జస్ట్ నాట్ అలౌడ్ అనమాట. అంటే దాన్ని తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే మీ హెల్త్ని అనవసరంగా స్పాయిల్ చేసుకుంటున్నారు. అండ్ క్యాన్సర్ కారకాలు కూడా ఇట్లా చేసినందుకు మనకి తొందరగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టే ఫుడ్స్ కానీ ఏదైనా కానీ అవి ఎలోడేనా అసలు మన హెల్త్కి? అసలు యాక్చువల్గా కాదు, కానీ మనకి ఆప్షన్ లేదు. చాలా మంది ఇప్పుడు మా ఇంట్లో వచ్చి కానీ కొన్ని ఏంటి ఫ్రెష్నెస్ కోసం కొత్తిమీర, ఆకుకూరలని పెట్టేస్తూ ఉంటాం. మాక్సిమం 3 రోజులు. కూరగాయలు కూడా మనం వారానికో 10 రోజులకో సరిపడా ఒక రోజు తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదు. కానీ ఈ మధ్య మనకు ఆప్షన్ ఉంది కదా, మనకి ఆన్లైన్ ఆప్షన్ ఉంది కాబట్టి 2 days కి ఒకసారి 3 days కి ఒకసారి తెచ్చుకోవడంలో ఏం తప్పు లేదు. అట్లా తెచ్చుకోవచ్చు మనం. ఎక్స్పైరీ లేని ఫుడ్ ఏదైనా ఉందా? దాని ప్యూరిటీ ఎలా తెలుసుకోవచ్చు? ఎక్స్పైరీ లేని ఫుడ్ కొన్ని ఉన్నాయి. అందులో మెయిన్ థింగ్ లిక్విడ్ గోల్డ్ అంటారు దాన్ని. ఓకే, లిక్విడ్ గోల్డ్ అంటే తేనె. ఓకే, ప్యూరెస్ట్ తేనె అది ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు అనమాట. ఎప్పుడైనా వాడవచ్చు దాన్ని. అయితే ఈ మధ్య కాలంలో కల్తీ వచ్చేసింది. అందులో బెల్లం పాకం కలుపుతారు, షుగర్ కలిపేస్తున్నారు. కాబట్టి మనకి అది ప్యూరిటీ అది కూడా తొందరగా పాడైపోవడం జరుగుతుంది. కానీ మామూలుగా మనము అడవి ప్రాంతాల్లోకి వెళ్తే మనం ముందే పిండేసి ఇస్తారు చూడు, ఆ తేనె మాత్రం ప్యూరెస్ట్ ఎన్ని సంవత్సరాలన్నా ఉంటుంది. అది అసలు దానికి ఎక్స్పైరీ అన్నదే లేదనమాట. కాబట్టి దట్స్ గుడ్. దాని ప్యూరిటీ తెలుసుకోవాలంటే మనం చిన్న స్పూన్లో వేసి మన నిప్పు ఒకవేళ అగ్గిపుల్లో పెడితే అది కాలదు. యాక్చువల్గా ప్యూర్ తేనె కాలదనమాట. అన్ప్యూర్ అయితే అది మంట వచ్చేస్తుంది. అది అలా చూసుకోవచ్చు దాన్ని. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.